అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. సంఘముల గురించిన అమూల్యమైన సత్యము సహోదరులకు తెలియపరచాలన్న భారములు ప్రభు మాకు అనుగ్రహించడం ద్వారా సంఘము ఆ విషయము గురించి ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు కనికరం చూపి ఈరోజు ఆ విషయాన్ని దృష్టికి తీసుకురావడాన్ని సందర్భంలో మనం గమనించవచ్చు. దాని కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత లేఖన భాగంలో ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, దయగల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు చూస్తున్నందుగా కనికరం చూపండి, మాతో మీరు మాట్లాడండి. నాయనా, మీ వాక్యము ప్రకటించే అంతటి యోగ్యుడను కాను. మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. శోధనలో ప్రత్యేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన, మాతో మాట్లాడండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూద్దాం ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని వ్రాయబడ్డది. ఇంగ్లీష్ బైబిల్లో విచ్ ఈస్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. గ్రౌండ్ దగ్గర కింద ఏం రాస్తారంటే ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్ అని వ్రాయబడ్డది. సత్యమునకు ఆధారమునై ఉన్నది సంఘం. చర్చ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్. సో చర్చ్ అనేది ఒక పునాది, సత్యముకు పునాది సంఘం. దాని చర్చి పైన సత్యం అనేది ఉంటుంది. ఆ సత్యానికి పునాది, ఆ చర్చే పునాది అనేది చూస్తాం. సత్యానికి ఆధారం. వండర్ఫుల్. ఇది తెలుగు బైబుల్లో సహోదరులారా, టుడే డేట్ ఈస్ 23/10/2016. తెలుగు బైబుల్లో సంఘము అన్న పదానికి ఇంగ్లీష్ బైబుల్లో చర్చ్ అని రాయబడ్డది. విచ్ ఈస్ ద చర్చ్. ఇది గమనిద్దాం. చర్చ్ అనేది ఇట్ ఈస్ ద పిల్లర్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్. సత్యానికి పునాది. సత్యము అనేది ఉంటే ఆ సత్యానికి ఆధారము సంఘమే. ఆ సత్యానికి బేస్ సంఘమే అనేది మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. సత్యం మనకు కావాలి. లైఫ్ అనేది సార్థకం కావాలి. మన బ్రతుకు సార్థకం కావాలి. సత్యం కావాలి. ఎందరో మహానుభావులు సత్యం కోసం అన్వేషణ చేస్తున్నారు. అయితే ఆ సత్యానికి బేసు సంఘం అని ఈ మాటను బట్టి చూడవచ్చు. రెండవ మాటను ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ సంఘము గురించిన విషయాన్ని ప్రభు మాట్లాడుతూ
అది ప్రభు కట్టుకునేది అన్న విషయాన్ని గమనిస్తాం. అయితే సంఘము ఎదుట, దాని ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని అని వ్రాయబడ్డది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే సహోదరులారా, సత్యముకు పునాదిగా ఉన్నది ఒకటి. రెండవది, పాతాళ లోకము కూడా సంఘము ఎదుట నిలువ లేని పరిస్థితిలో ఉన్నది అని అంటే, చర్చ్ అనేది సో పవర్ఫుల్, చాలా బలము కలిగినది సంఘం, మరియు సత్యమునకే పునాది లాంటిది, సత్యమునకే ఆధారమైనది అనేది మనం గమనించవచ్చు. చర్చ్ అనేది చాలా పవర్ఫుల్ సహోదరులారా. పాతాళము కూడా సంఘాన్ని ఎదుర్కోలేదు. It cannot work against the church. Such power the church has. Power and truth we see in the church are based on the church. సంఘమును బేస్ చేసుకుంటే మనకు సత్యం తెలుస్తుంది, మరియు శక్తి, పవర్, బలము కూడా కనబడుతుంది అనేది అర్థమవుతుంది. అసలు ఏంటిది సంఘం అంటే అనేది నేను కొన్ని విషయాలు ప్రభు కృప ద్వారా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. వాట్ ఈస్ ద చర్చ్ అనేది ఒకసారి గమనిద్దాం. దానికి ఒక 2 వచనాలు ముందుగా చూద్దాం సహోదరులారా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మీరు అన్న పదాన్ని గమనిస్తే ఎవరు మీరు? కొరింథీయులకు పౌలు గారు రాస్తూ మాట్లాడిన పదం మీరు. ఒకసారి 1వ అధ్యాయము 2వ వచనం దయచేసి గమనించండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఓకే, దేవుని సంఘము అని వ్రాయబడ్డది. ఆ దేవుని సంఘము పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, వాళ్ళ వ్యక్తులు అని అర్థమవుతుంది సహోదరులారా. ఇప్పుడు 12వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు అంటే దేవుని సంఘం, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి అని వ్రాయబడ్డది. ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, మీరు క్రీస్తు యొక్క శరీరము. నేను ఒక చిన్న డయాగ్రామ్ లాగా డ్రా చేస్తాను కదా, ఒకసారి గమనిద్దాం. మీరు అన్న పదాన్ని చూస్తే ఇక్కడ మీరు అని రాశాను. ఒకసారి 27 వచ్చిన మళ్ళీ చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఓకే, ఏమై ఉండి? మీరు ఏమై ఉండి? క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఎవరి శరీరం? క్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు రాస్తున్నాను, మీరు ఈజ్ ఈక్వల్ టు శరీరం. శరీరం ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరం. మీరు క్రీస్తు యొక్క శరీరము అయి ఉండి వేరు అవయవాలుగా ఉన్నారు అని మాట్లాడాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని గురించి ఇంకొక కాంటెక్స్ట్ లో మనం చూస్తే ఒకసారి గమనిద్దాం. మీరు శరీరమై ఉండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12:27 బట్టి. ఓకే, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు దయచేసి గమనించండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఓకే, ఆ సంఘము ఆయన శరీరం
శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము అని వ్రాయబడ్డది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ రాసినటువంటి శరీరం ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరాన్ని గురించి ఎఫెసీ పత్రికలో ఏం మాట్లాడుతుందంటే, సంఘము ఆయన శరీరము అని మాట్లాడుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఆయన శరీరం ఏమిటి? సంఘము. ఒకసారి గమనించండి, ఇది దేన్ని బేస్ చేసుకొని చేసామంటే, ఎఫెసీ పత్రిక 1:22-23 వచనాలు ఒకసారి గమనిద్దాం. డియర్ బ్రదర్స్, శరీరము, సంఘము శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరం. మీరు క్రీస్తు యొక్క శరీరము. అంటే మనం ఎవరము? శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరం, ఆయన శరీరం. మరి ఆయన శరీరం ఏమిటి? సంఘం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, సంఘం అన్న పదానికి ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్ అని ఉంటుంది. చర్చ్. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఈస్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఈస్ ద చర్చ్. దిస్ చర్చ్ ఈస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి మనమెవరము? బాడీని. అంటే ఇప్పుడు మనము క్రీస్తు శరీరము, ఆ క్రీస్తు శరీరమే సంఘం. అంటే ఇప్పుడు సంఘం ఎవరు? మనము సంఘం, సంఘము శరీరము, శరీరముగా ఉన్నాము అని. ఇదొకటి. మొదటగా మనం గ్రహించాలని నేనేం ఆశిస్తున్నానంటే సహోదరులారా, మనము సంఘము అనేది ఇంతకుముందుకు ఆలోచన చేశారు. సంఘము అనేది సత్యమునకు పునాది ఆధారం అని ఉంది తెలుగు బైబిల్లో. ఆధారం, సత్యానికి ఆధారము సంఘమే. సంఘం లేకపోతే సత్యం ఎలా నిలబడగలదు సహోదరులారా? సంఘమే సత్యానికి ఆధారం. ఆ సంఘం ఏంటిదనంటే క్రీస్తు శరీరం. ఇది ఒక విషయం. దీనికి రిలేటెడ్గా కొన్ని వచనాలు మీరు చూడాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఎట్లా శరీరమైన, క్రీస్తులో ఎట్లా శరీరమైన అన్న విషయాలను కొన్ని వచనాలు దయచేసి చూద్దాం. మొదటిగా కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. ఇదే కాంటెక్స్ట్ ఒకసారి గమనిద్దాం కొన్ని వచనాల ద్వారా. ఏలగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఓకే, మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఓకే, చాలా. ఇక్కడ యూదులమైనను, గ్రీసు దేశస్థులమైన, దాసులైన, స్వతంత్రులైన, మనమందరము ఒక్క శరీరములోనికి అన్న పదం దగ్గర కింద ఫుట్ నోట్స్ ఏమని రాశారండి కింద బైబిల్లో? ఒక్క శరీరముగా ఉండుటకు, మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఆత్మయందు బాప్తిస్మము పొందాము. మనం ఎప్పుడు ఒక్క శరీరము అయ్యామనంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు. పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరమైన సహోదరులారా. ఈ ఒక్క శరీరం, ఇదే కాంటెక్స్ట్ లో పౌలు గారి కింద మాట్లాడుతూ 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి మనము క్రీస్తు శరీరముగా ఉండుటకు పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మం పొందాము. పరిశుద్ధాత్మ దేవునిలో తీసుకున్న బాప్తిస్మము ద్వారా మనము శరీరమయ్యాం బ్రదర్. ఆ శరీరం ఎవరిది అని అంటే క్రీస్తు శరీరం. ఆ శరీరమే సంఘం. ఆ సంఘమే సత్యానికి ఆధారం అని మనం గమనించవచ్చు. ఇంకొక వచనాన్ని దయచేసి చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు.
మనము దీవించు ఆశీర్వచనపు పాత్రంలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. సహోదరులారా, ప్రభువును ఆరాధించిన మనం ప్రభు బల్లను మనము గమనిస్తే ఆ ప్రభు బల్లపై ఉన్న రొట్టె కూడా మనకేం తెలియపరుస్తుందనంటే మనందరము ఒక శరీరము అని తెలియపరుస్తుంది. ఎవరి శరీరము? ఆ రొట్టెలో పాలు పొందుతున్నటువంటి మనం ఎవరి శరీరములో పాలు పొందుతున్నాం? క్రీస్తు శరీరములో పాలు పొందుతున్నాం. ఆ రొట్టె క్రీస్తు శరీరం అని ఎవరు చెప్పారు? క్రీస్తే చెప్పాడు, ఇది నా శరీరము అని. ఒకసారి 11వ అధ్యాయం, ఇదే కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు ప్రభు. సహోదరులారా, రొట్టె మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే మనము ఆయన శరీరములో పాలు పంచుకుంటున్నాము గనుక అది మనమందరము ఒక శరీరము, అది ఆయన శరీరము అని గమనిద్దాం. డియర్ బ్రదర్స్, we are the body of Christ. ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందనంటే 16వ వచనం చివరి లైన్లో మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. రొట్టె తినుట ఎందులో పాలు పుచ్చుకోవడం? రొట్టెకు క్రీస్తు శరీరానికి సంబంధం చూశాం. ఆ రొట్టె క్రీస్తు శరీరం, అది క్రీస్తే అన్నమాట బ్రదర్. రొట్టె కూడా మనకు తెలియపరుస్తుంది, వల్ల తెలియపరుస్తుంది ఏంటంటే we are the body of Christ, we are the church. చర్చ్ అంటే ఏంటో రొట్టె తెలియపరుస్తుంది సహోదరులారా. 17వ వచనం చివరి లైన్లలో చూడండి, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. 4 రొట్టెలు కావు, రొట్టె ఒకటే గనుక మనందరము ఏమనుంది బ్రదర్? ఒక్క శరీరమై. ఎవరి శరీరము? ఎవరి శరీరమై ఉన్నాము మనం? క్రీస్తు శరీరమై ఉన్నాము. ఈ క్రీస్తు శరీరము సంఘం. ఈ విషయాన్ని వల్ల మనకు తెలియపరుస్తుంది సహోదరులారా. ఇంకొక మాట దయచేసి చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శరీరమునకు ఆయనే శిరస్సు. వండర్ఫుల్. సంఘము అను శరీరమునకు, సంఘము అని పిలువబడుతున్న శరీరం, ఈ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే శరీరం ఎవరు? మనమే. పరిశుద్ధాత్మలో పాలు పొందిన మనమే, రొట్టెలో పాలు పొందుచున్న మనమే ఆయన యొక్క శరీరం. ఆ శరీరమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. సహోదరులారా, శిరస్సు ఆయనే అధికారి సంఘానికి. He is the boss for the church or of the church. ఆయన సంఘము పైన ఉన్నాడు, ఆయనకే అథారిటీ ఉంది సంఘములో అని గమనిద్దాం. ఎందుకనంటే ఆయన సంఘానికి శిరస్సు కనుక. సరే, అదొక విషయం. తర్వాత 24వ వచనం ఏమన్నా 1:18 24వ వచనం కూడా ఏమన్నా 24లో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో. చాలక సంఘము అను ఆయన శరీరము అని వ్రాయబడ్డది. డియర్ బ్రదర్స్, అది క్రీస్తు శరీరం బ్రదర్. క్రీస్తు శరీరం సంఘం, సంఘము అను ఆయన శరీరం. ఇది 24వ వచనం చూస్తాం. ఇంకొక బ్యూటిఫుల్ మాట చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. ఇదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ
హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనం ఒక్క శరీరముగా పిలువబడుతున్నాం సహోదరులారా. ఎవరి శరీరము మనము? క్రీస్తు శరీరము, సంఘం. ఇది గమనిద్దాం. ఇప్పుడు ఇంతకుముందుకు మనం చదివిన ఈ మాటను బట్టి, ఏది 1:18 ఉన్న మాటను బట్టి, కొలస్సీ పత్రిక 1:18 బట్టి చూస్తే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్న మాటను ఒకసారి ఒక డయాగ్రామ్గా నేను మీకు చూపించాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డయాగ్రామ్ చూద్దాం సహోదరులారా, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ శిరస్సు అనుకోండి. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం చూస్తే, let us call శరీరం. ఈ శరీరము, ఇందులో మనం ఉన్నాం, శరీరములో మనం ఉన్నాం. ఈ శిరస్సు క్రీస్తు. క్రీస్తు సంఘానికి శిరస్సు. మనము శరీరముగా ఉన్నాం. ఈ శరీరములో అవయవాలుగా ఉన్నాం బ్రదర్స్. ఒకసారి మనం స్టార్టింగ్ లో చూసిన ఈ 12:27 చదవండి ఒకసారి. కొరింథీయులకు రాయబడ్డ మొదటి పత్రిక, 12వ అధ్యాయం 27వ వచనం ఒకసారి. 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరుగా అవయవములై ఉన్నారు. అవయవములై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరము? అవయవాల మనం. ఒకసారి నేనేం చేస్తున్నాను ఫర్ అండర్స్టాండింగ్, ఇక్కడ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఒకటి, జస్ట్ అవయవాలు అనుకుందాం. మనము అవయవాలము, వేరువేరుగా ఉన్నాం. బాడీలో ఒకరికొకరము కనెక్టెడ్ అయి ఉండి వేరువేరు అవయవాలుగా ఉన్నాం. ఒకరు గుండె కావచ్చు, ఒకరు కిడ్నీలు కావచ్చు, ఒకరు లివర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వేరువేరు అవయవాలుగా ఒక శరీరముగా ఉన్నాం మనం. ఇలా వేరువేరు అవయవాలుగా ఉన్న మనం, క్రీస్తు శరీరముగా ఉన్న మనం, మనల్ని సంఘం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ సంఘం సత్యమునకు ఆధారం. ఈ సంఘానికి శిరస్సు ప్రభువు అన్న విషయాన్ని గమనిస్తాం సహోదరులారా. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే సంఘానికి శిరస్సు అనే ఒకసారి గమనించండి. తర్వాత రోమా పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇక్కడ అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అని వ్రాయబడ్డది. సహోదరులారా, అనేకులుగా ఉన్నటువంటి మనం క్రీస్తు యొక్క శరీరములో ఒక్క శరీరముగా ఉన్నాం. ఒక్క శరీరముగా చేశాడు ప్రభు మనల్ని, ఒక్క సంఘంగా చేశాడు. ఈ సంఘానికి అధికారి ప్రభువే. మనం అవయవాలము అని గమనిద్దాం. ఇంకా ఒక మాట ఇక్కడ కింద ఉన్నది.
ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అన్న పదం ఉంది బ్రదర్. సహోదరులారా, అవయవమైనప్పుడు ప్రతి అవయవానికి పని ఉంటుంది అని గ్రహిద్దాం. శరీరములో మనం అవయవాలుగా ఉన్నప్పుడు, మనం అవయవాలమైనప్పుడు, నేను ఒక అవయవాన్ని అయితే, చర్చిలో నేను ఒక మెంబర్ని అయితే, ఒక అవయవాన్ని అయితే, ఈ అవయవమైన నేను చేయవలసిన పని నాకు ఉంటుంది. నువ్వు ఒక అవయవం అయితే చర్చిలో నీ పని నీకు ఉంటుంది. సో చర్చిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా పనిని కలిగి ఉన్నారు. ఆయా వేరు పనులను కలిగి ఉన్నారు చర్చిలో. నేను ఒక్కరే చేయడం కాదు, మీరొక్కరే చేయడం కాదు. ఇట్ ఈస్ ద కార్పొరేట్ బాడీ. మనం ఇండివిజువల్గా బ్రతకలేం సహోదరులారా. ప్రభు మనల్ని ఇండివిజువల్గా బ్రతకడానికి లేఖనం అనుమతించినట్టుగా కనబడట్లేదు. ప్రభు మనల్ని సంఘానికి యాడ్ చేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరికి పని ఉన్నది. ఆ పనిని పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించాడన్న విషయాన్ని మనం తర్వాత చూద్దాం. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించారు. ఎవరు నియమించారు? దేవుడే. ఆ తర్వాత ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక మాట 13వ వచనం స్టార్టింగ్ ఏం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుట. క్రీస్తు శరీరం సంఘము అని చూపించడానికి వచనాలు మీతో నేను మీరు మాట తెలియపరుస్తున్నాను సోదరు. ఒకసారి 25వ వచనం చదవండి. ఇదే 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మనం ఇండివిజువల్గా లేం సహోదరులారా. మనం ఒకరికొకరము అవయవాలుగా ఉన్నాం. ఎక్కడ ఉన్నాం అవయవాలుగా? సంఘములో ఉన్నాం, శరీరములో ఉన్నాం. క్రీస్తు శరీరములో మనం అవయవాలుగా ఉన్నాం బ్రదర్స్. సో ఈ వచనాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే మనకేమర్థమవుతుందంటే, ఈ వచనాలను బట్టి మనం ఆలోచన చేస్తే మనము క్రీస్తు శరీరముగా ఉన్నాం. క్రీస్తు శరీరము సంఘము. ఇంకొక మాటలో క్రీస్తు శరీరము సంఘం. ఈ సంఘములో మనము అవయవాలుగా ఉన్నాం. ఈ అవయవాలమైనటువంటి మనకు దేవుడు ఆయా పనులను నిర్దేశించాడు. ఈ సంఘానికి అధికారిగా ప్రభు ఉన్నాడు, శిరస్సుగా ప్రభు ఉన్నాడు అన్న విషయాలను మనం గమనించాలి. కాబట్టి సహోదరులారా, వాట్ ఈస్ ద చర్చ్ అన్న ప్రశ్నకు సంఘము అంటే ఏంటి, చర్చ్ అంటే ఏంటిది అని అంటే, చర్చ్ అంటే శరీరము అని లేఖనం మాట్లాడుతుంది. ఎవరి శరీరం అని? క్రీస్తు శరీరం అని మాట్లాడుతుంది. సహోదరులారా, ఈ శరీరం కొరకే, ఈ సంఘం కొరకే దేవుడు రక్తాన్ని కార్చాడు. ఈ సంఘం కొరకే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక 2 మాటలు దయచేసి చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ రక్తమిచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. రక్తమిచ్చి సంపాదించుకుంటున్న మనమే, శరీరమే సంఘం అని గ్రహిద్దాం. ప్రియమైన సహోదరులారా, ఈ శరీరం కొరకు,
లేదా ఈ సంఘం కొరకు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక్కసారి నాతో పలకండి ప్లీజ్. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు అప్పగించుకొనెను? సంఘం కొరకు అప్పగించుకున్నాడు ప్రభు. సహోదరులారా, మన ప్రభు ప్రాణం పెట్టింది సంఘం కొరకు. సంఘము విలువైనది, సంఘము అమూల్యమైనది, సంఘము సత్యమునకు ఆధారమైనది, సంఘము శక్తి కలిగినది. సహోదరులారా, ఈ సంఘమే, ఇది ప్రభు సంఘం, దేవుని సంఘంగా పిలువబడుతుంది, క్రీస్తు సంఘంగా పిలువబడుతుంది. ఇది ప్రభు యొక్క సంఘం, అందులో మనము అవయవాలుగా ఉన్నాం. ఇది మొదటి విషయం అనుకోండి సహోదరుల. దిస్ ఈజ్ రోమన్ నంబర్ 1. సంఘం అంటే శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్, ది బాడీ ఆఫ్ క్రైస్ట్. దీని మీద ఎవరికన్నా మాట్లాడాలనుకుంటే, డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను నేను. దిస్ ఈజ్ ద చర్చ్. సంఘము అంటే క్రీస్తు శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ అంటే ఇది కాదు, చర్చ్ అంటే వేరేది అని మీకు ఏమైనా వచనం కనబడితే దాన్ని ప్రస్తావించండి. దిస్ ఈజ్ ద చర్చ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా బ్రదర్స్? ఓకే, సరే. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనము శరీరముగా పిలువబడుతున్నాం. ఎవరి శరీరంగా పిలువబడుతున్నాం? క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నాం. మనము శరీరముగా ఉండుటకు జాగ్రత్త తీసుకోవాలి బ్రదర్. మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండుటకు మనము జాగ్రత్త తీసుకోవాలి. అలా శరీరముగా ఉన్నప్పుడు ఆయన శిరస్సుగా ఉంటాడు అని అర్థమవుతుంది మనకు. శరీరముగా ఉండుట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఒక మాట చూపించింది. సెకండ్ పార్ట్లోకి వెళ్దాం మనం. 12వ అధ్యాయము 24-25 వచనాల్లో కొన్ని మాటలు చూద్దాం. 12:24. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరంలో వివాదం లేక. చాలా నాతో పక్కన దయచేసి. శరీరములో వివాదము లేక. మన శరీరములో వివాదం ఉందా బ్రదర్? ఎప్పుడైనా ఒక అవయవం మరొక అవయవంతో కొట్లాడినట్లుగా, నేను సర్వీసు చేయనని చెప్పినట్లుగా, లేదా డిస్కరేజ్ చేసుకున్నట్లుగా, డివిజన్ ఉన్నట్లుగా మనం గమనించగలమా? లేదు బ్రదర్. సహోదరులారా, దేవుని వాక్యము మనం శరీరం అని మాట్లాడుతుంది కాబట్టి, సంఘము శరీరం అని మాట్లాడుతుంది కాబట్టి, నో డివిజన్స్ ఇన్ ద బాడీ, నో క్లాషెస్ ఇన్ ద బాడీ, నో డిస్కరేజ్మెంట్స్ ఇన్ ద బాడీ. We are one. మనందరం ప్రభులో ఒకటిగా ఉన్నాం. నో కులం, నో బ్యాక్గ్రౌండ్, ధనికుడు లేదు, పేదవాడు లేదు. నో డివిజన్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. We are one, made into body, made as the body or made into the body of Christ. ప్రభు శరీరంలో మనం ఒకటిగా ఉన్నాం. అలా ఉండడానికి, మనం శరీరముగా కూడి రావడానికి, శరీరముగా ఉండడానికి మనం జాగ్రత్త తీసుకుందాం బ్రదర్. దట్ ఈస్ ద చర్చ్. ప్రభు క్రైస్తవ మతాన్ని స్థాపించాలని ప్రభు రాలేదన్న విషయం మనకు తెలుసు. మనము సంఘం ప్రాణం పెట్టిండు ప్రభు సంఘం కొరకే. మనం సంఘంగా ఉండడానికి, శరీరంగా ఉండడానికి జాగ్రత్త తీసుకుందాం. ఇది మొదటి విషయం, కనికరించుకుందాం.
రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ శరీరములో ఎవరు మెంబర్స్ అవుతారు? ఒకసారి 12వ అధ్యాయం, అది ఇంతకుముందు ఇక్కడ చదివిన మాటల్లో 12:27లో ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారా అన్న పక్కన? సరే ఒకసారి తెలుగు చదవండి. 12:27 కొరింథీ మొదటి పత్రిక 12:27. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి అన్న వేరువేరుగా అవయములై ఉన్నారు. వేరువేరుగా అవయవములై ఉన్నారు. వండర్ఫుల్. అవయవాలము మనము అని రాయబడ్డది. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో నౌ యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, నౌ యు ఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ మెంబర్స్ ఇండివిజువల్లీ. వి ఆర్ ద మెంబర్స్ ఇన్ ద చర్చ్. ఇండివిజువల్గా మెంబర్స్గా ఉన్నాం. వి ఆర్ ద మెంబర్స్ ఇండివిజువల్లీ ఇన్ ద బాడీ. చర్చ్లో మెంబర్స్గా ఉన్నాం మనం. మరి ఎవరు మనల్ని మెంబర్గా చేయాలి, ఎవరు మెంబర్ అవుతారు అని చూస్తే కొన్ని మాటలు దయచేసి చూద్దాం సహోదరులారా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం నుంచి దయచేసి కొన్ని మాటలు చూడండి అన్న. ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. 37వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37లో. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును పడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై వాక్యం రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలని పేతురు మాట్లాడాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని ప్రభు మాట్లాడిన విషయం మనకు తెలుసు సహోదరులారా. ఎవరైతే ఈ లోకములో పాపములో ఉన్నారో వారు యేసు ప్రభువును నమ్ముకోవాలి. అలా నమ్ముకొని బాప్తిస్మం పొందితే వారు రక్షించబడతారు. ఇలా రక్షించబడ్డ వాళ్ళు ప్రభు ఏం చేశాడు అని అంటే, చివరి వచనం చదవండి ఒకసారి. 47వ వచనం, 2:47. ఇదే అపోస్తలుల 2:47లో, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని ప్రభు ఎవరితో చేర్చాడు? సంఘంతో, వారితో. వారు ఎవరు అని అంటే, ఫర్ క్లారిఫికేషన్ 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇది యెరూషలేములో ప్రభు నమ్ముకున్న దేవుని పిల్లల గురించిన విషయం ఉంది 2వ అధ్యాయంలో. 8:1 చదవండి ఒకసారి. చాలక్క, యెరూషలేములోని సంఘం, ఆ సంఘములోనికి ప్రభు వీరిని యాడ్ చేస్తూ వచ్చాడు. 2వ అధ్యాయము ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందనంటే, అండ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ దోస్ హూ వర్ బీయింగ్ సేవ్డ్ అని ఉన్నది. ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్. సహోదరులారా, నువ్వు చర్చిలో మెంబర్, మనం చర్చిలో ఒక వ్యక్తి చర్చిలో మెంబర్ కావాలి అని అంటే ఆ వ్యక్తి ప్రభువు చేత చర్చిలో యాడ్ చేయబడాలి. ఎందుకు ప్రభువు చేత యాడ్ చేయబడాలి అనంటే, ఈ బాడీ ప్రభుది కాబట్టి, ఈ శరీరము ప్రభుది కాబట్టి ప్రభు చేతనే యాడ్ చేయబడాలి బ్రదర్స్. ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ రిలీజియన్, బట్ ద లార్డ్ యాడ్స్ టు ద చర్చ్. ప్రభు ఎవరిని యాడ్ చేసినట్టుగా ఉందంటే, రక్షణ పొందుచున్న వారిని. ఎవరు రక్షించబడ్డవారు అని అంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడ్డవారు. ప్రియమైన సహోదరులారా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకున్నారో, ప్రభువును రక్షకునిగా అంగీకరించారో వారు రక్షించబడ్డవారు. వారిని ప్రభు సంఘములో మెంబర్స్గా చేశాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరు మెంబర్స్ అనంటే రక్షించబడ్డ వాళ్ళు మెంబర్స్, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభు చేత యాడ్ చేయబడ్డ వాళ్ళు మెంబర్స్. నెంబర్ 3, ఎందుకు ప్రభువు యాడ్ చేయాలని అంటే, అది సంఘం ప్రభుది కాబట్టి, శరీరం ప్రభుది కాబట్టి. దిస్ ఈస్ ద చర్చ్ బ్రదర్.
చర్చ్ మెంబర్షిప్. నాన్నదా కొంచెం అక్కడ పాజ్ చేసుకో ఉన్నదా టీ తాగి టీ తాగిస్తున్నాం. దిస్ ఇస్ సెకండ్. ఇంతకుముందుకే నా వచనం చెప్పినా అన్న, ఏమన్నా వచనం చెప్పాను. ఈ చర్చిలో మెంబర్స్గా ఉండాలి అంటే రక్షించబడాలి. రక్షించబడ్డవారు చర్చిలో మెంబర్స్గా ప్రభు చేత చేయబడతారు అనేది మనం చూసాం. ఈ సంఘానికి సంబంధించిన విషయాన్ని ఒక మర్మంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకసారి బిఫోర్ గోయింగ్ ఫర్ దట్ ఒక వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తే యూదుడు అన్యుడు, ఈ యూదులు అన్యుల విషయాన్ని చూస్తే సహోదరులారా, వాళ్ళు కలిసి సహవాసం చేయలేని పరిస్థితి. యూదుడు అన్యుడు వేరువేరుగా వాళ్ళు కనీసం ముట్టుకోవడం కూడా జరగదట బ్రదర్. అలాంటి సిచ్యువేషన్ యూదులు ఇశ్రాయేలు కాంటెక్స్ట్ అన్యుల కాంటెక్స్ట్ చూస్తాం మనం. అయితే యూదులను అన్యులను కలిపి ఒక శరీరముగా చేయడం సంఘం దేవుని యొక్క ఉద్దేశం బ్రదర్. వాట్ వండర్ఫుల్ అసలు ఇది. ఒక్క మాట దయచేసి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి దయచేసి ఒక చదవండి. 11 నుంచి 16 వరకు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంటే ఎవరు మీరు? శరీర విషయములో అన్యజనులైన యుండి, అన్యజనులు అనుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు గాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి అంటే క్రీస్తు దేవుడు లేని వారుగా ఉన్నవారు మనం ఉండి క్రీస్తు దూరస్తులమై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఓకే. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు. ఇక్కడ పౌలు గారు వాడుతున్న పదం మీరు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఓకే. ఆయన మన సమాధానమై ఉండి. మన సమాధానం మీరు మన చదవండి. మీకును మాకును. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు కదా. ఆయన ఇశ్రాయేలుడు కదా. మనం ఆలోచన చేస్తే మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆత్మను గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టువేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను చేశారు. వండర్ఫుల్. ఏకం చేశాను. సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. సహోదరులారా, మనలను ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రభువు ఇశ్రాయేలీయులను అన్యులను కలిపాడు బ్రదర్. చర్చిలో నో డివిజన్స్. ఇశ్రాయేలీయులు ప్రభు నమ్ముకుంటే వాళ్ళు ప్రభు శరీరములో అవయవాలు అవుతారు. భారతీయులమైన మనం ప్రభు నమ్ముకుంటే ప్రభు శరీరములో అవయవాలం అవుతాము. వాళ్ళు మనము ఒకటే రొట్టెలో పాలు పొందుతాము. వాగ్దానంలో మనము పాలు పొందుతాం బ్రదర్. దేవుడు వారి పితరుడైన అంటే బ్లడ్ లైన్ లో వారి పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆ రాజ్యానికి మనల్ని కూడా అర్హులం చేశాడు దేవుడు. ఇలా మనల్ని సంధి చేసి ఒక్క పురుషునిగా చేశాడు దేవుడు. ఇదొక విషయం బ్రదర్.
ఇలానే మనం ముందుకు వస్తే 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ఇది ఎఫెసీ పత్రిక 3:3 నుంచి. ఎట్లనగా క్రీస్తు మరణము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు క్రీస్తు మర్మము మిస్టరీ అన్న పదాన్ని వాడుతుంది దేవుని వాక్యం. తర్వాత 6వ వచనం చదవండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు మనం ఎట్లా పోయినాం? క్రీస్తు యేసులోకి సువార్త ద్వారానే కదా. వాళ్ళైనా మనమైనా బ్రదర్, క్రీస్తు యేసులోకి సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులను వండర్ఫుల్ యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారన్నది ఈ మర్మం. ఏంటి ఈ మర్మం అనంటే సహోదరులారా, యూదులు అన్యులు సమానం, ఒక శరీరమందలి సాటి అవయవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండియన్ ఉండొచ్చు, ఒక ఇజ్రాయలైట్ ఉండొచ్చు బ్రదర్. వీళ్ళు కలిసి ఉండొచ్చు. ఒక శరీరం అందరి సాటి అవయవాలుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు చేసింది ఎవరు సాటి అవయవాలుగా? ప్రభువే. ఇది మర్మం బ్రదర్. ఈ మర్మాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ 5వ వచనంలో ఏమన్నాడంటే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు అన్నాడు. ఈ మర్మం బ్రదర్, చర్చ్ మిస్టరీ. ఈ సత్యం పూర్వకాలములందు బయలుపరచబడలేదు అని పౌలు గారు మాట్లాడారు. సహోదరులారా, ఇప్పుడు యూదులు మనకు సహోదరులు. యేసుక్రీస్తు నమ్ముకునే యూదులు మన సహోదరులు అవుతారు. మనము వి బికమ్ వన్. ఒక శరీరం అందరి సాటి అవయవాలు. ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. మనందరం ఒకటైన బ్రదర్. దిస్ ఈస్ ద మిస్టరీ, క్రీస్తు మర్మం అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఇంతటి గొప్ప, దీనికి చాలా అనాది కాల సంకల్పం ఉంది సహోదరులారా. మనము భవిష్యత్తులో వాటిని పాత నిబంధన గ్రంథములలో నుండి, పాత నిబంధన గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచిన విషయాలను మనం ప్రభు కనికరాన్ని బట్టి తర్వాత చూద్దాం. ఇప్పుడైతే జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు 3వ పాయింట్లోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మెంబర్స్ అయిన తర్వాత ఈ మెంబర్స్ పని చేయాలి బ్రదర్. వి హ్యావ్ ద వర్క్ ఇన్ ద బాడీ. మరి ఏం పని చేయాలి? సామాన్య నాకు పని అప్పగించి సంపద నువ్వు ఈ పని చెయ్యి, కరుణాకర్ అన్న వెంకటేష్ అన్నకు పని అప్పగించి బ్రదర్ నువ్వు ఈ పని చెయ్యి అన్న నిర్ణయం చేసుకోవచ్చా? మన ఆఫీస్, మన డిసిగ్నేషన్, మన పోస్ట్, ఇక్కడ ఎవరు ఏ అవయవము అన్న ప్లేసింగ్ ఎవరిస్తారు మనకు? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు బ్రదర్. ఒక్క మాట దయచేసి చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11 ఒక్కసారి ఫర్ అండర్స్టాండింగ్ 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. కృపావరములో నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు అని అన్నాడు. మాట్లాడుతూ నేను తర్వాత కూడా రాస్తాను. అక్కడ ఈ 12వ అధ్యాయంలో ఏమేమి వరాలు ఉన్నాయంటే, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్పష్టపరచు వరములు, అద్భుత కార్యములను చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషల అర్థం చెప్పు శక్తి. ఇలా మాట్లాడుతూ ప్లీజ్ 11వ వర్స్ చదవండి. 11వ వచనంలో, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. ఎవరు కార్యసిద్ధి కలిగజేస్తున్నారు? ఆత్మ అనుంది. ఎవరిస్తున్నారు?
ఆత్మనే. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ఇప్పుడు ఎవరిస్తున్నారు? ఈ బ్రదర్కు ఏ పని చేయాలి, ఈ మెంబర్ ఏం పని చేయాలి అనేది ఎవరి చిత్తం, ఎవరి ఇష్టం? అక్కడ ఎవరి మాట, ఏ పదం ఉందండి? ఆత్మ అన్న పదం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఇష్టం బ్రదర్. అక్కడ ఏముందంటే తన చిత్తము చొప్పున. నాకు వెళ్ళండి ఒకసారి, మరొకసారి అనండి. ఎందుకు తన చిత్తం? బాడీ దేవుంది కదా సహోదరులారా. ఇక్కడ ఎవరు ఏ పని చేయాలన్న నిర్ణయం పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయిస్తాడు. నంబర్ 1. ఎట్లా నిర్ణయిస్తున్నాడు అని తెలుస్తుందనంటే 11వ వచనం స్టార్టింగ్ పదం చదవండి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు, వీటినన్నింటినీ ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అంటే వీటిని ఇచ్చుట ద్వారా, ఈ వరాలను ఇచ్చుట ద్వారా, ఈ వరాన్ని పొందిన వ్యక్తి ఆ వరాన్ని ఎక్సర్సైజ్ చేయాలి బ్రదర్. ఆ వరాన్ని ప్రాక్టీస్ చేయాలి బాడీలో. ఈ వరము బాడీలో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బాడీ క్షేమాభివృద్ధి చెందుతుంది, బాడీ స్పిరిచువల్గా గ్రోత్ అవుతుంది. బెనిఫిట్స్ నేను తర్వాత మాట్లాడతాను. క్షేమాభివృద్ధి చెందుతుంది. ఈ డెసిషన్ అనేది దట్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్. అది ప్రభు నిర్ణయం సహోదరులారా. అది గమనిద్దాం. ఇప్పుడు వరాల గురించిన కొన్ని విషయాలను మనం చూస్తే నేనేం చేస్తాను, వరాల గురించి 3rd పాయింట్లోకి వస్తున్నాను. 3rd పాయింట్ ఆలోచిస్తున్నాం మనం. వరాల గురించి మనం ఆలోచిస్తే ఒక 4 వచనాలు దయచేసి రాసుకోండి. గిఫ్ట్స్ ఆఫ్ ది చర్చ్ అని రాస్తున్నాను. గిఫ్ట్స్ ఆఫ్ ది చర్చ్. ఈ గిఫ్ట్స్ ను 2 భాగాలుగా డివిజన్, మేజర్గా 2 భాగాలుగా డివిజన్ చేసుకోవచ్చు ఫర్ అండర్స్టాండింగ్. ఒకటి ఇట్లా డివిజన్ చేస్తున్నాను నేను. ఒకటి గిఫ్ట్స్ టు మెన్. అవి థింగ్స్ అందాం, THINGS థింగ్స్. గిఫ్ట్స్ టు మెన్ థింగ్స్. అవి మనకు రెఫరెన్స్ లో కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో ఉన్న విషయాలు. తర్వాత రోమా పత్రికలో కూడా ఉన్నాయి సహోదరులారా. రోమా 12:6 నుంచి 8 వచనాలు. ఇవి గిఫ్ట్స్, దేవుడు మెంబర్స్ కి ఇచ్చే గిఫ్ట్లు. ఇవి వరములు, దేవుడు మెంబర్స్ కి ఇచ్చే వరాలు. సెకండ్ పార్ట్ లో ఆలోచిస్తే గిఫ్టెడ్ మెన్ గివెన్ టు ద చర్చ్. అంటే ఈ పార్ట్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాము, దీని అండర్స్టాండింగ్ కొరకు బి అనుకుందాం. గిఫ్టెడ్ మెన్ గివెన్ టు ద చర్చ్. ఇక్కడ కొన్ని లిస్టు మనకు రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనములో ఒక లిస్ట్ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16 వరకు ఉంటాయి. దయచేసి చదవండి సహోదరులారా. ఇవి మన ఆఫీసెస్, మన బాడీలో మనం ఏం చేయాలన్న విషయాలని ఈ వరాలు మనకు తెలియపరుస్తాయి. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 28 చదవండి ఒకసారి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయు వారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయు వారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించెను. వీళ్ళందరూ మనుష్యులు, వ్యక్తులు. వీళ్ళందరూ వ్యక్తులు. అపోస్తలులు వ్యక్తులు, బోధకులు వ్యక్తులు. దీస్ ఆర్ మెన్.
వీళ్ళందరూ వ్యక్తులు, మనుష్యులు వీళ్ళందరూ. తర్వాత ఎవరున్నారు? ప్రవక్త. మొదట అపోస్తలులు. ఫస్ట్ అన్న పదం ఉంది బ్రదర్ బైబుల్లో, తెలుగు బైబుల్ ఉంది కదా క్లియర్గా. మొదట 12:28లో అండ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ దీస్ ఇన్ ద చర్చ్ ఫస్ట్ అపోస్టల్స్. ఫస్ట్ అపోస్తలులు, ప్రవక్తలు. చెప్పండి మీరు. ప్రవక్తలు, బోధకులు. బోధకులు అనేది మనుషులే కదా. ఆ తర్వాత అద్భుతములు చేయువారు, స్వస్థపరచు కృపావరములు గలవారు, మనుషులే గలవారు. ఉపకారములు చేయువారు, ప్రభుత్వములు చేయువారు. ఇంగ్లీష్ లో అడ్మినిస్ట్రేషన్స్ అని ఉంది ఇంగ్లీష్ లో. చర్చ్, గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ చర్చ్ లో అనుకోండి. తర్వాత నానా భాషలు మాట్లాడు వారు, వ్యక్తులు. దీస్ ఆర్ ఎంతమంది ఉన్నారో అంటే చెప్పగలరా? నేను రాసుకున్నాను 8 మంది వచ్చారు. 8. వీళ్ళందరూ సహోదరులారా, మనం వీటి గురించి ప్రభు కృపను బట్టి తర్వాత డీటెయిల్డ్గా ఆలోచన చేద్దాం. ఏం వరి కాకండి. వీళ్ళందరి గురించి, వీళ్ళెవరు, వీళ్ళ పొజిషన్స్ ఏంటి, ఎవరు అపోస్తలులు, ఎవరు ప్రవక్తలు, ఎవరు బోధకులు, ఈ విషయాలు మనం తర్వాత చూద్దాం. ఇంకొక లిస్ట్ కూడా ఉంది బ్రదర్. ఎఫెసీ పత్రిక 4:13 చదవండి దయచేసి. ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాను. అక్క ఇక్కడ ఒకసారి మనం జంప్ చేశాం. ఈ 12:28లో దేవుడు ఎక్కడ ఉంచాడు వీళ్ళందరినీ? ఒకసారి అన్నమాట ప్లీజ్, మళ్ళీ ఒకసారి చదవండి. సంఘములో ఒకసారి దయచేసి చదవండి. మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, తర్వాత కొందరిని ప్రవక్తలు. అన్న సంఘములో అంటే శరీరంలో అనుకోవచ్చా మనం? శరీరములో ఉంచాడు. శరీరములో చదవండి అన్న. డాష్ 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 8 మంది దాటి లాస్ట్ పద చదవండి. నానా భాషలు మాట్లాడే వాళ్ళని నియమించారు. ఎవరు నియమించారు? దేవుడు. దేవుడు. వండర్ఫుల్. చర్చిలో దేవుడే నియమించాలి బ్రదర్. నో మ్యాన్ హ్యాస్ అథారిటీ ఫర్ దట్. నంబర్ 1. ఇది ఆయన శరీరము కాబట్టి ఆయన ఎవరిని నియమించుకోవాలి, ఎవరిని నియమించుకోవద్దు అన్న విషయాలు ఆయన ఇష్టం. దేవుడు నియమించాడు అనేది ఒకటి. నంబర్ 1. ఎలక్షన్లు పెట్టి అట్లా పెట్టుకోవాల్సిన అవసరం కుదరదు బ్రదర్. వాక్య విరుద్ధమేంటవా? వాక్యం ఒప్పుకోదు. ఎవరు నియమించారనుంది? దేవుడు నియమించెను అనుంది అక్కడ. సంఘములో దేవుడు డాష్ 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 నియమించెను. సంఘముగా కూడుకున్నటువంటి విశ్వాసులు అన్న ఒకరిని ఎలక్షన్లు పెట్టి అట్లా ఎన్నుకోనే అవకాశం లేదా? నీకు అవకాశం ఇయ్యలే దేవుడు. దేవుడు నియమించెను అనున్నది. అపోస్తలులనే దేవుడు నియమిస్తే నువ్వెవరు నియమిస్తావు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రక్రియలు అది వాక్య విరుద్ధమేనా? వాక్యం ఒప్పుకున్నట్టుగా మనకు కనబడట్లేదు కదా బ్రదర్. దేవుడు నియమించెను అన్నప్పుడు నువ్వెలా నియమిస్తావు? ఇంకోటి, ఎవరిని నియమించాలి, ఎవరిని వద్దు, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అన్న ఆప్షన్ నాదా నీదా? ఎవరు ఆప్షన్ అది? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు? మొదటగా అపోస్తలులను అక్క ఏమనుంది 12:8లో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లో సెకండ్ ప్రాఫిట్స్ అని ఉంది. ఆ తర్వాత తెలుగులో థర్డ్ టీచర్స్ అనుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎవరి డెసిషన్ అది? ప్రభుదే. ప్రియమైన సహోదరులారా, ఇంకొకటి మీతో మాట్లాడుతున్నాను. మళ్ళొక్కసారి దయచేసి ఫస్ట్ లైన్ చదవండి. మళ్ళొక్కసారి 12:8లో మరియు దేవుడు సంఘములో మొదట కొందరు అన్న చాలు, థ్యాంక్ యూ. సంఘములో వీళ్ళను నియమించాడు అనుకుందాం బ్రదర్. ఎక్కడ నియమించాడు? సంఘములో. సంఘముపై కాదు. సంఘముపై దేవుడు నియమించలేదు అపోస్తలులను. సంఘము పైన ఎవరు లేరు ప్రియమైన సహోదరులారా. సంఘము పైన ఎవరున్నారనంటే క్రీస్తు ఒక్కడే ఉన్నాడు సంఘము పైన. ఆయనే అథారిటీ కలిగిన వాడు. ఆయనే సంఘం కోసం ప్రాణం పెట్టిన వాడు బ్రదర్. అది వేరే విషయం కావచ్చు. కానీ సంఘానికి పైన ఎవరు
నియమించబడ్డాడనంటే క్రీస్తు. అది క్లియర్గా ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘంలో శిరస్సుగా నియమించారు. అది ఎవరు నియమించారు? పైనుంచి చూసుకుంటూ వస్తే దేవుడు అండి. దేవుడు యావే దేవుడు నియమించాడు తన కుమారుడైన యేసును, తన కుమారుడైన యెషువను యావే దేవుడే నియమించాడు బ్రదర్. ఎట్లా నియమించాడు? సంఘము పైని, సంఘమునకు శిరస్సుగా. అన్న ఏమంటున్నా సహోదరులారా, అపోస్తలులు సంఘంలో ఉన్నారు, ఫస్ట్ వారే సంఘములో ఉన్నారు, ఇక పైన ఎవరు లేరు బ్రదర్. సంఘము పై కాదు, సంఘములో. సంఘము పై క్రీస్తు. ఇది ఇప్పుడు సహోదరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ గిఫ్టెడ్ మెన్ టు ద చర్చ్. దేవుడు వీళ్ళను చర్చ్కి గిఫ్ట్గా ఇచ్చాడు బ్రదర్. అపోస్తలులు సంఘానికి గిఫ్ట్గా ఇవ్వబడ్డవారు. బోధకులు సంఘానికి గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. ప్రవక్తలను దేవుడు సంఘానికి గిఫ్ట్గా ఇచ్చాడు. దే ఆర్ ద గిఫ్టెడ్ మెన్ గివెన్ టు ద చర్చ్ బై ద లార్డ్. దేవుని చేత నియమించబడ్డవారు. ఇప్పుడు ఒకసారి ఎఫెసీ పత్రిక చదవండి, 4వ అధ్యాయం 13వ వచనం. ఇది మన జీవిత సార్థకానికి సంబంధించిన విషయం అని నేను భావిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి అక్క. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. అక్క ఒక్క నిమిషం అక్క, 11 నుంచి చదవండి దయచేసి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాడు. సహోదరులు ఇక్కడ కూడా లిస్ట్ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఇక్కడ వీళ్ళను దేవుడు సంఘములో, హలో సహోదరులారా, సంఘములో ఉంచాడు వీళ్ళను దేవుడు. దే ఆర్ ద గిఫ్ట్స్ గివెన్ బై ది గాడ్. దే ఆర్ మెన్, గిఫ్టెడ్ మెన్ ఫర్ ద చర్చ్. గిఫ్టెడ్ మెన్ గివెన్ టు ద చర్చ్. ఇందులో మనకు సాధారణంగా ఆలోచిస్తే అపోజిల్స్, ప్రాఫిట్స్, ఎవెంజలిస్టులు, కాపరులు అన్న పదంలో ఇంగ్లీష్ బైబుల్లో పాస్టర్స్ అని ఉంది బ్రదర్. సంఘానికి రిలేటెడ్ గా కాంటెక్స్ట్ కు అర్థమవుతున్నది ఏంటంటే పాస్టర్స్ అన్న పదం ఇక్కడ ఒక్క దగ్గర రాయబడ్డది బ్రదర్ ఇంగ్లీష్ లో. నంబర్ 1, దాని గురించిన విషయాల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ గిఫ్టెడ్ మెన్ ఎవరు, అసలు వీళ్ళ డ్యూటీస్ ఏంటి తర్వాత మనం ఆలోచన చేద్దాం. బట్ వీళ్ళందరూ కూడా చర్చ్ గిఫ్ట్ గా ఇవ్వబడ్డ వ్యక్తులు. తర్వాత వీళ్ళు రకరకాల వరాలను కలిగి ఉండవచ్చు బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఒకసారి కొరింథీ పత్రిక 12 చూసినాం కదా, ఆ రోమా పత్రిక 12:6 చదవండి ఒకసారి టక్కున. రోమా పత్రిక 12:6-8 వరకు. ఇవేంటి అంటే థింగ్స్, ఇవన్నీ వరాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగించాలి బ్రదర్. బోధించువాడైతే బోధించుటలోను, బోధించుట అనేది ఒక వరం బ్రదర్. సహోదరులు జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బోధించుట అన్నది రాస్తున్నాను. ఈ బోధించుట అనేది ఒక వరం. ఈ బోధించే వ్యక్తిని బోధకుడు అన్నాడు ఇక్కడ. టీచర్, బోధకుడు. ఫర్ ఎగ్జాంపుల్ కొరింథీ పత్రికలో ఏమనుందంటే బోధకులు ఉంది. ఈ బోధకులను ఇంగ్లీష్లో టీచర్స్ అని ఉంది బ్రదర్.
బోధించుట అని ఇంగ్లీష్లో టీచింగ్ అని ఉన్నది. సో టీచింగ్ అనేది ఒక వరం, టీచింగ్ అనేది ఒక థింగ్, ఇట్ ఈస్ ద వరం, ఇట్ ఈస్ ద గిఫ్ట్. బోధించే వ్యక్తి గిఫ్టెడ్ మెన్ ఆర్ గిఫ్టెడ్ పర్సన్. బ్రదర్ తేడా అర్థమవుతుందా సహోదరులారా? ఇప్పుడు ఈ వ్యక్తి బోధించే వ్యక్తి సంఘంలో ఉన్నాడు, ప్రవచనాలు చెప్పే వ్యక్తి సంఘంలో ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రవచనాలు చెప్పాలంటే ఆ వ్యక్తికి ప్రవచించుట అనే వరం ఉండాలి. ఇప్పుడు ప్రవచించుట అనే వరము ఈ వ్యక్తిని నువ్వు ప్రవచనాలు చెప్పే డ్యూటీ అని అర్థం తెలియపరుస్తుంది. బోధించుట అనే ఒక వరము ఒక వ్యక్తి, అతని డ్యూటీ సంఘం లేదంటే బోధించుట. తర్వాత చాలా హెచ్చరించుట ఉన్నది, పరిచర్య ఉన్నది, ప్రవచన వరం ఉన్నది, పంచిపేకుట ఉన్నది, కరుణించుట, అద్భుతములు చేయడం ఉన్నది. ఈ వరాలను ఉన్నాయి కదా బ్రదర్. ఈ వరాలు ఏంటంటే సహోదరులారా, దీస్ ఆర్ అవర్ మనము చేసే పనిని తెలియపరుస్తున్నాయి వరాలు. ఇప్పుడు నేను ఏ వరం కలిగి ఉన్నాను, నువ్వు ఏ వరం కలిగి ఉన్నావు, అది ఎవరి ఇష్టము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరమే నువ్వు చేసే పనిని తెలియపరుస్తుంది బ్రదర్. ఎక్కడ? చర్చిలో. చర్చిలో మన పొజిషన్ ఎవరు నిర్ణయిస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తాడు బ్రదర్. ఎలా నిర్ణయిస్తాడంటే వరాన్ని ఇచ్చుట ద్వారా, వరమును ఇచ్చుట ద్వారా నువ్వు ఒక వ్యక్తిగా సంఘములో సంఘానికి వరంగా ఇవ్వబడ్డావు, నువ్వు ఆ ఫంక్షనింగ్ చేయాలి. వరము నీ ఫంక్షనింగ్. అప్పుడు అన్ని అవయవాలు ఎవరి వరాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. This is the information about gifts of the church. చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టడీ చేసేది ప్రభు సాయంతో, బట్ ఓవర్ వ్యూ అనుకోండి సహోదరులారా. ఇది నంబర్ 3. నంబర్ 4 విషయానికి వస్తే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇదంతా? ఎందుకు మరి పర్పస్ ఏంటిది అని అంటే, రైట్ సహోదరులారా, ఎందుకు సంఘంగా ఇట్లా ప్రభు మనల్ని చేశాడు అని అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మనం ఎదగాలనేది దేవుని సంకల్పం బ్రదర్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి తొందరగా చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ ఎందుకు నియమించాడంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ఎంతైతే ఉన్నదో బ్రదర్, అంత సంపూర్ణత గలవారముగా మనం ఉండాలని ప్రభు ఇలాగ నియమించాడు బ్రదర్. సహోదరులారా, మనల్ని క్రీస్తు వలె మార్చే వ్యక్తి ఎవరు అనంటే క్రీస్తే. క్రీస్తు ఉన్న సంపూర్ణత మనలో తీసుకువచ్చే వాళ్ళు ఎవరు అనంటే క్రీస్తే బ్రదర్. ఆ క్రీస్తే సంఘములో ఇలా మనం నియమించి ఫంక్షనింగ్ ద్వారా మనల్ని క్రీస్తు తన స్వారూప్యంలోకి మనల్ని మార్చుకుంటాడు బ్రదర్. ఇది మన జీవితంలో అర్థమవుతున్న విషయం బ్రదర్. నాకు మనం సహోదరులారా క్రీస్తు సంపూర్ణతను సంపాదించడం లక్ష్యం. ఈ సంఘంలో మనం ఉండటం ద్వారా ఆ మేలు పొందుతాం బ్రదర్. ఇదొకటి. ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చర్చిలో మనం ఇక్కడ ఉంటే లాభాలు ఏంటి అని అంటే, ఒకటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం 29-30లో లాస్ట్ 2 లైన్లలో చూస్తే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడనుంది. పోషణ, సంరక్షణ ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, నేను పోషణ అంటే భోజనం, మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఇస్తాడు బ్రదర్. రెండవది సంరక్షణ. మనకు తెలుసు సహోదరులారా, సాతాను యొక్క అగ్నిబాణాలు మన ఆత్మీయ జీవితాలను నాశనం చేయడానికి వాడు ప్లాన్స్ చేస్తూనే ఉన్న విషయం మనకు తెలుసు. అది వాని అగ్నిబాణాల నుంచి మనల్ని కాపాడేవారు ఎవరంటే క్రీస్తు. ఎక్కడ సంఘమును సంరక్షించి పోషిస్తున్నాడు ఆయన. పోషించి సంఘములో నువ్వు ఉంటే నువ్వు పోషించబడతావు. ఎవరి చేత? ప్రభు చేతనే. సంరక్షించబడతావు ప్రభు చేత. ఎవరికి లాభం అంటే బ్రదర్, నాకు లాభం. శరీరములో ఉండుట ద్వారా నాకు లాభం. నేను సేఫ్గా ఉంటా బ్రదర్, నాకు క్షేమం ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము అంటే దయచేసి 14వ వచనంలో ఒకసారి చూద్దాం. కాపరులను ఉపదేశకులు నియమించెను, ఎందువలన
కాపరను వీళ్ళందరూ నియమించాడు కదా దేవుడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అరల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక అందుచేత మనము ఇటు అటు కొట్టుకుపోవడానికి అట్లా ఉండకుండా జాగ్రత్త పడదామన్న సెన్స్ ఉంటుంది. సోదరులారా, వివిధ రకాలైన బోధల చేత మనం త్రిప్పబడకుండా ఉండడానికి కూడా చర్చ్ మనకు బ్యూటిఫుల్ ప్లేస్ అని అర్థమవుతుంది బ్రదర్. వివిధ అబద్ధ బోధల నుంచి మనల్ని ప్రభు కాపాడుతాడు. ఈ ప్రొటెక్షన్ ఉన్నది ఇక్కడ. ఈ ప్రొవిజన్ నియమించాడు. ఆ ప్రొవిజన్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. అవకాశం ఉంది మనకు. రెండవది, పోషించబడుతున్నాం, సంరక్షించబడుతున్నాం. పోషణ గురించి వస్తే బ్రదర్, చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్. మనల్ని దేవుడు సంఘములో ఆత్మీయంగా పోషిస్తాడు, ఫినాన్షియల్ గా పోషిస్తాడు. అద్భుతమైన ప్రొవిజన్స్ దేవుడు పెట్టాడు బ్రదర్. ప్రభు చిత్తమైన తర్వాత మీతో మాట్లాడతాను. ఇలాంటివి ఉన్నాయి. గిఫ్ట్స్ ఆఫ్ ద చర్చ్ అయింది. తర్వాత పర్పస్ క్రీస్తు స్వారూప్యంలోకి ఎదిగేటట్టుగా ప్రభు చేశాడు. అదొక పాయింటే కావచ్చండి. తర్వాత ఐదవది ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకు పోషణ ఉంటుంది, సంరక్షణ ఉంటుంది, మనకు క్షేమం ఉంటుంది బ్రదర్. అన్య బోధల చేత తిప్పబడకుండా, మనుషుల కుయుక్తులలో పడకుండా ఒక 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 నియమించాడు దేవుడు. ఈ సంఘమును నియమించాడు అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇది మనకు క్షేమం బ్రదర్. కాబట్టి సహోదరులారా, మనము మన ప్రభువును, మన శిరస్సును హత్తుకొని మన ప్రభు వైపు చూసుకుంటూ మనం సంఘంగా కూడుకుంటూ మన ఆత్మీయ యాత్రను సాగించుకుందాం. దాని కొరకు ప్రభు కృపను కోరుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సామాన్య వచ్చిన ప్రేమ గల మహోన్నతమైన మా ప్రియమైనటువంటి మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క అద్భుత దృశ్యాన్ని మేము ఈ రోజున మేము చూడగలిగినాం కూడా. అలాగే క్రీస్తును బయలుపరచుట సంఘం ద్వారానే మీరు చూపించిన మీ యొక్క కృపను బట్టి వందనాలు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఎవరు, ఆయన చేత రక్షించబడిన మీ బిడ్డలైన మేము మీ యొక్క నామములో కూడుకునే సంఘంగా మమ్మల్ని ఏర్పాటు చేసిన దీనికి వందనాలు. ఈ సమాజము యేసుక్రీస్తు యొక్క శరీరం, దాంట్లో ప్రతి అవయవం మీ యొక్క బిడ్డలుగా మేము ఉంటుండగా మాకు అనుగ్రహపడిన వరాలేంటో గుర్తించి దాని ప్రకారంగా జీవించి మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ మీ నామానికి ఘనత మహిమ ప్రభావం కలిగించే వారంగా మేము ఉండగలుగుతూ ఈ యొక్క సత్యాన్ని మాకు బోధించి మాకు చూపించడానికి బాగున్నారు. ఇదే సత్యము మా ప్రియులైన వారికి, అన్య బోధలకు లోనైన వారికి, ఇంకా తెలియని వారికి తెలియపరచబడటకు ఈ రోజున ఈ కార్యక్రమం మీరు ప్రజ్వలింపజేయమని మీ సంఘం ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు. కొందరిని పాటలు పాడేవారు కానీ, కొందరు బోధకులు కానీ, కొందరు ప్రార్థన చేయవారు కానీ వరములు మీరు ఇచ్చి మీరు ఘనపరచబడుతున్నారు. అందుకుంటున్నాను. కాబట్టి మీరు మాకు ఇచ్చిన వరాలను వినియోగించుకోవటకు మాకు శక్తి దయచేయమని మీ సంఘం ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని వాడుకొని ఆ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఇంకా మిగిలిన రోజులు ఈ విధంగా పరిపూర్ణతలోనికి రాగలటకు, సంఘము క్షేమాభివృద్ధిలోకి రాగలటకు మీరు ఏర్పాటు చేసిన నియమాన్ని మేమందరం కలిగి ఉండి ముందుకు సాగటకు శక్తి దయచేస్తూ నడిపించమని ఇచ్చిన సమయం కోరికై మీకు వందనాలు చెల్లించుకుంటూ మేము గడిచిన రోజుగా దీని విషయంలో ప్రార్థించినప్పుడు మా ప్రార్థన విని ఈరోజు మీరు కార్యక్రమాన్ని మీరు నిర్ణయించి మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రములు. ఇదే పరిస్థితిని వీడియో ద్వారా చిత్రీకరించబడింది. ఆ యొక్క పరిస్థితి అనేకులకు అది ప్రసారం అవటకు, అనేకులు తెలుసుకోగలటకు కృప చూపమని, మరి యొక్క దినాన్ని ఈ విధంగా కలిగి ఉండి నేను కనపరిచే వారిని ఉండగలరు కృప చూపమని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రోజున వచ్చిన నీ ప్రియ బిడ్డలందరికీ మరి మార్గము సరళం చేస్తూ వారి జీవితాల్లో స్వచ్ఛత దయచేస్తూ ఫస్ట్ అడిగే వారికి జవాబు చెప్పే వారికి మనం సిద్ధపరచమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుకుంటాం తండ్రి. అందరికీ వందనాలు. పేరు గారు వచ్చిందా? అక్కడ వచ్చిందా? థ్యాంక్ యూ అన్న.